జాతి ఆత్మగౌరవం ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టబడుతుంటే భరించలేక, విమానాశ్రయంలో ముఖ్యమంత్రిని అవమానిస్తుంటే సహించలేక, బడుగు బలహీన శ్రామిక వర్గాలు మమ్మల్ని కాపాడే నాయకుడే లేడా అని ఆక్రోశిస్తున్న సమయంలో తనను కన్నబిడ్డలా ఆదరించిన సినిమా పరిశ్రమకు వీడుకోలు చెప్పి నేనున్నాను అంటూ అడుగుపెట్టి సింహంలా గర్జించి మనకు తిప్పకుండా పోరాడి పార్టీ పెట్టిన 9 నెలలకే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించి అంతవరకు రాజకీయాల్లో ఉన్న పదవులకు దూరంగా ఉన్న వెనకబడిన తరగతుల వారిని, మైనారిటీలని సాధారణంగా ఆహ్వానించి అధికారం పీఠం మీద కూర్చోబెట్టి గౌరవించిన మహానుభావుడు నా తెలుగు సింహం ఎన్టీఆర్. ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారని మాకెవరికీ తెలీదు. కన్న కొడుకులకు, కూతుళ్లకు, కట్టుకున్న భార్యకి చెప్పలేదు, ఎవరికీ చెప్పలేదు, పాత్రికేయులకు చెప్పలేదు, ఎవరిని నమ్మని అడగలేదు, నా పార్టీలోకి రండి అని చాపపరచలేదు. కేవలం ఒక్కడే విప్లవ శంఖం పూరించి తెలుగునాట 35,000 కిలోమీటర్లు తిరిగి అడుగడుగున ప్రతి ఒక్కరిని పలకరించి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుని నిద్రాహారాలు మాని ఎండకు ఎండి వానకు తడిసి రోడ్ల పక్కన కొన్ని గంటలు మాత్రమే విశ్రాంతి తీసుకుని పార్టీ స్థాపించిన 9 నెలలకే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన మొనగాడు ఎన్టీఆర్. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం కన్న కొడుకుల్లో ఎవరినైనా అసెంబ్లీలో చూశారా? ఎవరినైనా సెక్రటేరియట్ లో చూశారా? ఐఏఎస్ ఆఫీసర్ మీద పెత్తనం చేశారా? పోలీసు అధికారులను ఇంటికి పిలిపించుకున్నారా? లేదు లేదు లేదు. ప్రజలే కన్న కొడుకులు అనుకున్నారు, ప్రజలే కొడుకులు అనుకున్నారు, సమాజమే దేవాలయం అనుకున్నారు, పేదవాళ్లే దేవుళ్ళని నమ్మారు. మీకోసం కిలో 2 రూపాయలకు బియ్యం ఇచ్చారు. ఆడపడుచులకు జనతా వస్త్రాలు ఇవ్వడమే కాకుండా ఆస్తి హక్కు కల్పించారు. పేదవాళ్లకు పక్కా ఇళ్లు కట్టించారు. రామారావు గారు చేసిన సంస్కరణల యొక్క పవర్ ఎంతటిదంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీకి శత్రువులుగా వ్యవహరిస్తున్న కొన్ని పార్టీలు, పార్టీ నేతలు మేము కూడా రామారావు గారి సంస్కరణల్ని అమలు చేస్తాం అని అంటున్నారు. అంతకుముందు 30 సంవత్సరాల పాలనలో ఇటువంటి సహాయాలు ఎరగని ప్రజలు అన్నరాజ్యం, రామరాజ్యం ఉన్నారు. మరి తెలుగుదేశం పాలనలో ఏనాడైనా మతకలాలు జరిగాయా? తెలుగుదేశం పాలనలో ఇప్పుడు ఆడపడుచుల మీద జరుగుతున్న అత్యాచారాలు జరిగాయా? రాఖీ కట్టిన సోదరిని ఆదరించినట్టు, తోబుట్టువుని ఆదరించినట్టు ఆడపడుచుల్ని ఆదరించింది తెలుగుదేశం. మరి ఈనాడు ప్రస్తుత ప్రభుత్వంలో హాస్టల్లో మానభంగాలు, హత్యలు చేయడాలు, ఆడపిల్లలు హత్యలు చేయడాలు, గొంతులు కోయడాలు. ఏమిటిది? అసలు ప్రభుత్వం ఉందా లేదా? అలాగే ఈనాడు సాయంత్రం ఏదో హాయిగా భార్య బిడ్డలతో అలా పార్క్కి వెళ్ళి కూర్చున్నామంటే ఏ పక్క నుంచి బాంబు పెడుతుందో తెలియదు. పూల మార్కెట్కి వెళ్ళిన బాంబులే, పళ్ళ మార్కెట్కి వెళ్ళిన బాంబులే, బాట్లకు వెళ్ళిన బాంబులే, చాట్లకు వెళ్ళిన బాంబులే. ఇదివరకు మన దేశానికి, మన రాష్ట్రానికి విదేశీయులు వచ్చేవారు, ఇప్పుడు బాంబులు వేసే వాళ్ళు వస్తున్నారు. ఇదంతా ఎందుకులే అన్నట్టు, ఇదంతా చాలదన్నట్టు దేశంలో ఎక్కడ బాంబు పేలినా ఆ బాంబు యొక్క మూల బాంబు పేలినా దాని మూలాధారాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి అంటున్నారు. ఏమైపోయింది ప్రజాస్వామ్యం? ఎక్కడుంది రక్షణ? మీకున్న రక్షణ? రౌడీయిజాన్ని, గుండాయిజాన్ని, ఉగ్రవాదాన్ని ఎరగట్టాలంటే, అణిచివేయాలంటే, అంతం చేయాలంటే, వాళ్ళు తోక ముడుచుకుని వెళ్ళిపోయేలా చేయాలంటే తెలుగుదేశానికి పట్టం కట్టాల్సిందే. మేము మాది రైతు ప్రభుత్వం డబ్బు కొట్టి ప్రచారం చేస్తున్నారు. మరి రైతులకు గిట్టుబాటు ధరలు అందుతున్నాయా? రైతులు గోడల మీద దాడులు చేసి ఎరువుల బస్తాలు ఎత్తుకుపోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?
రైతుల ఆత్మహత్యలు ఎందుకు ఆగలేదు? మరి చేనేత కార్మికులు ఎందుకు అసూలు అర్పిస్తూనే ఉన్నారు? వీటన్నిటి నుంచి బయటపడాలంటే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం రావాలి, మళ్ళీ సైకిళ్ళు అసెంబ్లీలోకి వెళ్ళాలి. ఎన్టీఆర్ తర్వాత తెలుగుదేశం పార్టీ యొక్క నాయకత్వాన్ని, బరువు బాధ్యతల్ని భుజాన్ని ఎత్తుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీఆర్ తెలుగు వాళ్ళు మదోసీలని పిలువబడే తెలుగు వాళ్ళకి ఒక జాతి ఉందని సమాజానికి, ప్రపంచానికి తెలియజేస్తే తెలుగు వాళ్ళ మేధస్సుని ప్రపంచానికి తెలియజేసింది చంద్రబాబు నాయుడు గారు. ఇదివరకు పేద గ్రామాల్లో పేద కుటుంబాల యువకులు బిడ్డలు ఇప్పుడు ఇంజనీర్లే, సాఫ్ట్వేర్ ఇంజనీర్లే దేశ విదేశాల్లో హాయిగా బతుకుతున్నారు.